yourself sent a person to Civil Supplies Commission and said, give it to NAFED with so and so as a middleman. There are no middlemen. Aditya Birla Global Traders is the world's leading commodity global traders. They own a shipping company. They own a global insurance company. They have been recommended by the government of Philippines. దీంట్లో దేవి స్కామ్ కి ఆస్కారం లేదు అధ్యక్ష. అదేవిధంగా నో ఓకే యూ స్పీక్ ఆఫ్టర్ మీ. అదేవిధంగా గోడౌన్ ఛార్జెస్ అన్నారు. గోడౌన్ ఛార్జెస్ ఇన్ కాకినాడ, షిప్పింగ్ ఛార్జెస్, ట్రాన్సిట్, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్ paid for by the Philippines government. తెలంగాణ ప్రభుత్వానికి దానికి సంబంధం లేదు. ఓకే. అదేవిధంగా హెలికాప్టర్ మీద ఉందా, నేను యుద్ధ విమానం మీద 3000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. అదేవిధంగా మరి పల్లా రాజేశ్వరి గారు మాట్లాడే విషయాలకి ఇప్పుడు ఈ ఫిగర్స్ మీరు చెప్పిండ్రు, మీరు ఎక్కడికి తెచ్చుకున్న ఫిగర్స్ కానీ అఫీషియల్ ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఐశ్వర్య గారు నేను మాట్లాడి అసలు మాట్లాడాల. ఈ ఖరీఫ్ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్డ్ ఈ 71.86 lakh metric tons, which is a record in Telangana. అదేవిధంగా our government is committed. We are a farmer friendly government. రైతులు పండించిన ప్రతి గింజ ఎంత మారుమూల ప్రాంతమైనా సరే ఎంఎస్పీకి కొనుగోలు చేస్తాము. టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మరి చాలా ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేసినావు, ఎక్కువ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేసినావు అని మీకు మనవి చేస్తూ, అదేవిధంగా స్పీకర్ సార్ హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. హీ షుడ్ నాట్ మేక్ బేస్లెస్ అలిగేషన్స్. ఈ ప్రేమ్చంద్ గారు ఈ ఫిలిప్పీన్స్ అదేదో పెట్టి నో, మీరు అడిగిన ప్రశ్నకి ఫిలిప్పీన్స్ ఎక్స్పోర్ట్ కి దేర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. దేర్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ ఫిలిప్పీన్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా I must mention a few facts here about the Telangana thing. ఫిలిప్పీన్స్ దేశానికి భారతదేశంలో మొదటిసారి ఎక్స్పోర్ట్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. హైయెస్ట్ ప్రైస్ ఎవర్ ప్రొక్యూర్డ్ ఫర్ ఎనీ ఎక్స్పోర్ట్ ఫర్ దిస్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అవర్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. ఐ హ్యావ్ డైరెక్ట్లీ స్పోకెన్ టు ద ఫిలిప్పీన్స్ మినిస్టర్. ఇట్ ఈస్ అన్ అఫీషియల్ అగ్రిమెంట్ విత్ ద ఫిలిప్పీన్స్ గవర్నమెంట్. We can order a lot of house committees on the irrigation projects that you did, so you don't have to worry about that. Speaker sir, I want to make one small statement regarding this export, because this is a landmark achievement of the Telangana government. The export of 22,750 metric tons of rice to Philippines under a government-to-government arrangement, government of Telangana to government of Philippines, was a strategically planned operation under the Telangana Rice Mission. It generated a net profit of 1.13 crores, saved the state over 12 crores in carrying costs, and positioned Telangana as India's foremost agro-export state for rice on the global stage. The export generated a net profit of 1.13 crores for the state. On top of the profit, we awarded 12 crores in carrying cost, total net benefit of plus 13 crores to the state. We are trying to build Telangana into a global rice powerhouse. అదేవిధంగా తెలంగాణ ఈ రైస్ విషయంలో ఈ ప్యాడీ అండ్ రైస్ విషయంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే 2.5 ఏళ్ళు ఈ ప్యాడీ గోడౌన్లో ఉంటే ఆల్రెడీ హ్యూజ్ కాస్ట్ ఆన్ ది స్టేట్ ఫర్ ది ఇంట్రెస్ట్ బర్డన్. అది ఇన్ ఎక్స్ట్రాడినరీ ఇనిషియేటివ్ we have exported to Philippines అంటే మీరు దాన్ని అప్రిషియేట్ చేసే బదులు దాని మీద ఏదో వేరు లొసుగులు పాయింట్ అవుట్ చేయడం కరెక్ట్ కాదు. అదేవిధంగా
we have avoided net interest saved by the export was 10.55 crores. Net storage charges avoided was 1.64 crores. మరి ఈ విధంగా అన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగే విషయం ఇది. అదేవిధంగా ఆ రైస్ స్టాకు అంతకుముందు 2.5 ఏళ్ళు మన స్టాక్లో ఉండే. అట్ దట్ పాయింట్ కంటిన్యూడ్ హోల్డింగ్, ఇట్ వాస్ బికమింగ్ ఏ మేజర్ ఫైనాన్షియల్ లయబిలిటీ. I must mention here, today in Telangana, we have 86 lakh metric tons in storage, and annual interest burden on the Civil Supplies Corporation is over 4,200 crores. We are trying to sell the paddy and rice in various parts of the country. I must also tell you, మీరు ప్రైస్ గురించి చెప్పారు. వేరే రాష్ట్రాలు, because you said the scam, Chhattisgarh paddy, they auctioned in 24-25, average price was 1,800. మరి అంటే దాని ప్రకారం మనం చూస్తే రైస్ ప్రైస్ 2,700, మనం అమ్మింది 3,600కి. ఆంధ్రప్రదేశ్ మొన్న ఫ్రెష్ స్టాక్ అమ్మితే మరి 3,000 రూపాయలకి పర్ క్వింటాల్ ఆక్షన్ పెడితే నోబడీ ఇన్ ద కంట్రీ ఇస్ బయింగ్. మేము 2,400 per quintal ki auction bedte, there are no takers. Government of India is now selling for ethanol at 22.50. There is a excess production in the country. There is a shortage of storage capacity. The government of India is not, ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో అధ్యక్ష రాజేశ్వరి గారు కూడా గమనించాలి, Government of India is taking only 54 lakh metric tons. Even despite that, మేము మొన్న ఖరీఫ్లో 72 lakh metric tons కొన్నాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ కొనకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్యాడీ ఫార్మర్స్ కి, వరి రైతులకి మేలు చేయడానికి చివరి గింజ కొనుగోలు చేసే వరకు వీఆర్ గోయింగ్ హెడ్. మరి అదే విధంగా ది ఎక్స్పోర్ట్ వాజ్ executed at 3,600 rupees per quintal under a government-to-government arrangement with the Republic of Philippines. This realization was market-aligned given subsequent declining international price achieved through a sovereign-to-sovereign channel, eliminating middlemen and ensuring complete transparency. Telangana Rice is a strategic initiative to transform Telangana from a surplus producing state that depends so far entirely on central agencies for stock evacuation into a globally recognized export ready rice powerhouse with sovereign relationships, premium branding and direct market access to many countries. Telangana is among the India's largest rice producing state, yet has historically been dependent on only Food Corporation of India and central allocations for stock management. The Philippines government-to-government export is the first sovereign step in this direction, a proof of concept that Telangana can directly engage international buyers at government-to-government level. This positions Telangana Rice alongside brands from Thailand, Vietnam and Cambodia in the global markets. The Telangana Rice Mission delivers 5 strategic outcomes that go far beyond the profit. One is an international brand equity. Telangana Rice is now registered in the procurement systems of a sovereign country. This creates a reference point for future G2G contracts with other rice importing countries across Southeast Asia, Africa and the Middle East. Adevidanga, farmer value chain upgrade. When the state exports directly, it creates a pull-through demand that strengthens the entire value chain, from procurement at MSP to milling, logistics and quality standards. Reducing dependency on FCI. Instead of waiting for central allocation or FCI offtake, Telangana can independently manage its surplus through strategic exports, giving the state fiscal and operational autonomy. అదేవిధంగా